Hi everyone, good evening. Yesterday class వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్టర్డే క్లాస్ అండ్ ఇప్పుడు చెప్పబోయే క్లాస్ అంటే ఎస్టర్డే క్లాస్ వరకు కొన్ని టాపిక్స్ మనం కవర్ అయితే అండ్ ఇవాళ చెప్పబోయే క్లాస్ తో మనం టాస్కులు చేయాలన్నమాట. ఇవాళ రేపు టాస్క్లే చేద్దాం. మనకి ఫంక్షన్స్ అండ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ ఈవెంట్స్ వరకు ఫినిష్ చేయింది, అంతే కదా? ఇంకా ఏమన్నా ఎక్కువైందా? అంతేనా? ఇంకా ఏమన్నా ఎక్కువ అయ్యిందా? ఎవరు పలకరు అంటే అందరూ ఎస్టర్డే క్లాస్ కి అందరూ ఆబ్సెంటా? అట్లీస్ట్ జాయిన్ అయిన వాళ్ళు చెప్పండి ఎంతవరకు ఫినిష్ అయింది. అర్థం కాలేదు, కొద్ది గట్టిగా చెప్పాలి. చెప్పాలా చెప్పేశాను? ఓకే. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయంటే ఇఫ్, ఎల్స్, ఎల్స్ ఇఫ్, స్విచ్. లూపింగ్ స్టేట్మెంట్ లో వైల్, డూ వైల్, ఫర్, రిమైనింగ్, బ్రేక్, కంటిన్యూ. అండ్ కండిషనల్ స్టేట్మెంట్ లో ఇఫ్ అండ్ ఎల్స్ ఒక పార్ట్, లేదా ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఒక పార్ట్, లేదనుకుంటే స్విచ్ అన్నమాట. లేదనుకుంటే ఓన్లీ ఇఫ్ కండిషన్ అయినా మనం రాసుకోవచ్చు. ఓన్లీ ఇఫ్ అనేది ఏంటంటే ట్రూ అయితే కండిషన్ లోకి వెళ్తాం అలాగా. సో వాటి గురించి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. అండ్ రియల్ టైమ్ లో వచ్చేసి మనకి ఎలాగ డైనమిక్ గా చేస్తాం, ఎలాగ ఇవి యూస్ చేస్తాము ప్రోగ్రామింగ్ లో అనేసి ఒకసారి చూద్దాం. వేదశ్రీ ఏమైనా డౌటా? ఓకే ఓకే. వాయిస్ క్లియర్ గానే ఉందా అందరికి? నాకు మీ వాయిస్ అయితే లోగా వినిపిస్తుంది. నా సైడ్ ఏమైనా ప్రాబ్లం ఏమో. ఓకే. సో ఎవరికైనా వాయిస్ ప్రాబ్లం అయితే చెప్పండి. సో కండిషన్స్, ఇఫ్ కండిషన్స్. సో జస్ట్ సింటాక్స్ చెప్తాను. ఇఫ్ కండిషన్ అన్నమాట. ఇక్కడ ఏదైనా సరే కండిషన్ ఉండొచ్చు. ఇదేంటంటే కండిషన్ ట్రూ అయితేనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఓన్లీ ఉందంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే, ఇక్కడ ఉండే కండిషన్ ట్రూ అయితే మాత్రమే మన కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, లేకపోతే కోడ్ లోకి వెళ్ళదు. అదే గనక ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనేసి అనుకుంటే ఎల్ స్టేట్మెంట్ కి వెళ్తారు. ఎల్స్ మనం రాసుకుంటే ఎల్ స్టేట్మెంట్ కి వెళ్తారు. అదే గనక కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ కండిషన్, అది ఫెయిల్ అయితే ఎల్స్ లోకి వెళ్తుంది, ట్రూ అయితే ఈ కండిషన్ లోకి వెళ్తుంది. ట్రూ అయితే ఈ కండిషన్ లోకి వెళ్తుంది, లేదనుకుంటే ఫాల్స్ లోకి వెళ్తుంది. అదే కనుక మోర్ కండిషన్స్ అంటే మోర్ కేసెస్ ఉన్నాయనుకుంటే ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం, ఇన్ కేస్ ఫాల్స్ అయింది అనేసి అనుకుంటే ఇంకో స్టేట్మెంట్ రాస్తాం ఎల్స్ ఇఫ్ లో కూడా కండిషన్ చెక్ చేస్తాం, ట్రూ అయిందంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఇంకొక కేసు రాసుకోవాలంటే ఎల్స్ ఇఫ్. ఇలా మల్టిపుల్ గా మనం రాసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ లో ఎల్స్. ఇవన్నీ కాకపోతే ఎల్స్ పార్ట్. ఇవన్నీ జస్ట్ సింటాక్స్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ స్విచ్ అనమాట. స్విచ్ ఇక్కడ ఏదో ఒకటి కండిషన్ ఉంటుంది మనకి, కండిషనో లేకపోతే వాల్యూనో, ఏదో ఒకటి వాల్యూ అనుకోండి, ఏదో ఒకటి. స్విచ్ లో వచ్చేసి కేస్ వన్ మనకి ఏదైనా రాసుకోమంటాం, అండ్ బ్రేక్ ట్యాగ్ ఉంటుంది మనకి. అంటే ఇక్కడ ఏంటంటే కేస్ వన్ అనేది ఇక్కడ వాల్యూ అనమాట. ఇక్కడ వచ్చే వాల్యూ కేస్ వాల్యూ అనేసి ఇక్కడ రాసుకుంటాం.
కేస్ వాల్యూ అనేసి అండ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్ అది ఎగ్జిక్యూషన్ ఏందనుకుంటే అది ఎగ్జిక్యూషన్ అవుతుంది, లేదనుకుంటే ఇంకో వాల్యూ, లేదనుకుంటే ఇంకో వాల్యూ. లాస్ట్కి వచ్చేసి మనకి ఏముంటుంది అంటే డిఫాల్ట్ ఉంటుంది మనకి. ఇన్ కేస్ ఈ వాల్యూస్ లో ఏది మనకు రాకపోతే డిఫాల్ట్ లోకి వెళ్తారు. ఓకేనా, వీటన్నిటిని ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, ఫస్ట్ ఇఫ్ కండిషన్ కి నేను ఏం చేస్తున్నా అంటే ఈవెన్ ఆడ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఈవెన్ ఆడ్ అనేసి ఈ జస్ట్ మనకు ప్రింట్ చేసుకోవడానికి అంతే, జస్ట్ HTML ప్రింట్ చేసుకోవడానికి. ఇక్కడ వేర్ x ఈక్వల్ టు 6 అంటున్నా. వేర్ x ఈక్వల్ టు 6 అంటే x అనే వేరియబుల్ 6 అనేసి, ఇక్కడ x%2 డబల్ ఈక్వల్ టు 0. డబల్ ఈక్వల్ టు 0 అంటే కంపారిజన్ ఆపరేటర్ అన్నమాట. పర్సంటేజ్ అంటే ఏంటంటే మాడ్యూల్ అన్నమాట. ఈ 6 ని 2 తో డివైడ్ చేస్తే మాడ్యూల్ 0 వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఈవెన్ నెంబర్ ని మాడ్యూల్ 2 చేస్తే దాని వాల్యూ ఏమొస్తుందంటే 0నే వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఈవెన్ నెంబర్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకోసం ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ఏంటంటే డిస్ప్లే పాసిబిలిటీ, మనకి అవుట్పుట్ లో డిస్ప్లే పాసిబిలిటీ. ఇఫ్ కండిషన్ ఇది ట్రూ అయింది అనేసి అనుకుంటే ఈవెన్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయింది అనేసి అనుకుంటే మనకి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి మనకి ఇది. ఇన్ కేస్ నేను 7 ఇస్తున్నా, 7 ఇచ్చినప్పుడు మనకి 7%2 అంటే ఏంటంటే దాని రిమైండర్ అన్నమాట. అంటే రిమైండర్ 7%2 అంటే ఈ 7 తో చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది అనేసి అది. ఆడ్ నెంబర్ తో చేస్తే మనకి 1 వస్తుంది. ఈవెన్ నెంబర్ తో చేస్తే 0 వస్తుంది మనకి రిమైండర్ అనేసి, మాడ్యూల్ అనేది. ఒకసారి చూద్దాం. మనకి చూడండి ఆడ్ నెంబర్ ఇలాగా మనకి ఆడ్ ఈవెన్ అనేసి ఈ కేసెస్ లో మనకి ఎంటర్ చేసిన వాల్యూస్ వచ్చేసి ఈ కేసెస్ లో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడాల్సిన వల్ల ఏంటంటే ఇఫ్ కండిషన్ ఎలా వాడుతున్నాం, ఎల్స్ కండిషన్ ఎలా వాడుతున్నాం అండ్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది కోడ్ అని మాత్రం చూడండి. నేను విత్ ప్రాక్టికల్ గా టాస్క్ లో నేను చేసి చూపిస్తాను మీకు, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇఫ్ కండిషన్ ఇది. ఇఫ్ కండిషన్ లో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మీరు చూడండి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఇఫ్ కండిషన్ అండ్ పాజిటివ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అండ్ ఈవెన్ అండ్ పాజిటివ్ ఈవెన్ మెథడ్స్. ఇవి వచ్చేసి 2 డిఫరెంట్ లో. ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న టాస్క్లు అనమాట ఇవి ఇఫ్ కండిషన్ కి. నెక్స్ట్ స్విచ్ కేస్ అనమాట. ఏదైనా సరే డే వచ్చేసి 5 అనుకుంటున్నాం. స్విచ్ చూడండి, స్విచ్ డే ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేశాను. ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తే కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7 అండ్ 7 తర్వాత మనకి డిఫాల్ట్ వాల్యూ ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ 5 అనుకో, ఈ 5 అనే కేస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఇక్కడ అనమాట 1 2 3 4 5 5 కాబట్టి మనకి థర్స్డే అనేసి వస్తుంది. మనకి థర్స్డే అనేసి మనం ప్రింట్ అయ్యేసి ఇది బ్రేక్ అయిపోద్ది. మనకి ఒకసారి చూద్దాం. మనకి చూడండి థర్స్డే. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఉండే కేస్ 7 ఉన్నాయి, నేను ఇన్ కేస్ నేను 8 పాస్ చేశాను అనుకోండి. 8 పాస్ చేసి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వదు, అందుకని డిఫాల్ట్ లోకి వెళ్ళిపోద్ది. రాంగ్ ఇన్పుట్ అనేసి మనకు అవుట్పుట్ వస్తుంది. రాంగ్ ఇన్పుట్. ఓకేనా, మనకి ఏది కావాలంటే అది ఇలా స్విచ్ కేస్. ఇంకా 2 డిఫరెంట్ స్విచ్ కేసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ స్విచ్ కేసెస్ అన్ని. నెక్స్ట్ ఫర్ లూప్ డూ వైల్. ఓకే, ఫస్ట్ డూ వైల్ చూద్దాం. డూ వైల్ లో ఏంటంటే ఇది లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవి లూప్ అంటే మనకి కంటిన్యూస్ గా లూప్. అంటే మనకి ఏదైనా సరే ఒక నెంబర్స్ ని వచ్చేసి 1 to 100 వరకు మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. 1 to 100 వరకు ప్రింట్ చేయాలనుకుంటే మనకి లూపింగ్స్ అన్నమాట. లూపింగ్స్ మనం యూజ్ చేస్తేనే అలాంటి ఈజీగా మనం రాసుకోవచ్చు అనమాట. డూ ఫస్ట్ ఏంటంటే మనకి డూ కోడ్, నెక్స్ట్ కోడ్ ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ వచ్చేసి వైల్ అన్నమాట. ఇక్కడ ఇంక్రిమెంట్ ఉంటుంది మనకి. డూ వైల్ లో వచ్చేసి డూ వైల్ లో కండిషన్ అండ్ ఇంక్రిమెంట్
ఆర్ డిక్రిమెంట్, ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వైల్ కండిషన్. ఇక్కడ డూ వైల్ లో ఏంటంటే మీ కండిషన్ చెక్ చేసుకోకుండా ఫస్ట్ మనకి ప్రింట్ అయిపోద్ది. కండిషన్ చెక్ చేసుకోకుండా మనకి ప్రింట్ అయిపోద్ది అనమాట ఫస్ట్. సో మనకి ఒకటి సక్సెస్ కేసు అనమాట. ఇక్కడ నీకు కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏమైనా సరే మనకి కోడ్ అయితే 1 టైం ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. నువ్వు ఫస్ట్ చెక్ చేయొద్దు, ఫస్ట్ నువ్వు చేసేయి, మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్ చేయి, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకో అనేసి దాని మీనింగ్. సేమ్ ఇక్కడ చూడండి, వేర్ x ఈక్వల్ టు 8 డూ డాక్యుమెంట్ అట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇది ప్రింట్ అవ్వు అనేసి నేను అంటున్నా. ఎక్స్ మైనస్ మైనస్ చేస్తున్నాను అంటే డిక్రిమెంట్ అనమాట. అప్పుడు ఏమైతుంది మనకి 7 అవుతుంది. 7 గ్రేటర్ దాన్ 5, మళ్ళీ తర్వాత కండిషన్ ట్రూ అవుతుంది, మళ్ళీ తర్వాత ఇక్కడికి 7 అసైన్ అవుతుంది. 7 వచ్చేసి మనకి ఇంకోసారి టైం ఇది ప్రింట్ అవుతుంది మనకి, మళ్ళీ డిక్రిమెంట్ 6 అవుతుంది, మళ్ళీ తర్వాత 5 అవుతుంది. అంటే 2 టైమ్స్ మనకి ప్రింట్ అవ్వాలి మనకి. సార్ చూద్దాం, సారీ ఫస్ట్ వచ్చేసి మనకి కండిషన్ ట్రూ అయిపోతుంది కదా మనకి, ఫస్ట్ ట్రూ, మళ్ళీ 7 అనేది ప్రింట్ అవుతుంది, మళ్ళీ 6 అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ 8 అనేది మన ప్రింట్ అయిపోద్ది, మళ్ళీ తర్వాత 7 వస్తుంది, 7 ప్రింట్ అయిపోద్ది, మళ్ళీ 6 వస్తుంది, 6 కూడా కండిషన్ ట్రూ, మళ్ళీ తర్వాత 5 వస్తుంది, 5 అనేది కండిషన్ ఫెయిల్ అవుతుంది. అందుకోసం మనకి టోటల్ గా 3 టైమ్స్ మనకి ప్రింట్ అవుతుంది. ఈ లూపింగ్ వచ్చేసి 3 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట మనకి. ఇక్కడ చూడాల్సిందల్లా డూ కండిషన్, డిక్రిమెంట్ ఆర్ ఇంక్రిమెంట్, నెక్స్ట్ వైల్ కండిషన్, నెక్స్ట్ వైల్ అనమాట. వైల్ ఏముంటుందంటే వైల్ కండిషన్ కోడ్ ఎగ్జిక్యూషన్, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. డెఫినెట్ గా మీరు వైల్ కండిషన్ లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ డెఫినెట్ గా మీరు పెట్టాలి, కండిషన్ పెట్టాలి, లేకపోతే మీ ప్రోగ్రామ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు. వైల్ అనేది మనకి జరుగుతూనే ఉండిపోద్ది అనమాట అది. అందుకోసం మనకి ఎక్కడి వరకు అనేసి కండిషన్ డెఫినెట్ గా మీరు రాయాలి. రాయలేదు అనేసి అనుకుంటే క్రాష్ అయిపోద్ది మీరు, చాలా ఛాన్సెస్ లో క్రాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఓకేనా? సో వేర్ x ఈక్వల్ టు 1 ఉంటున్నా, x లెస్ దాన్ 10 అనమాట. నేను ఏంటంటే 1 to 9 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా నేను నెంబర్స్ ని. అందుకోసం వేర్ x ఈక్వల్ టు 1 అంటున్నా అండ్ వైల్ x లెస్ దాన్ 10 అనమాట. కండిషన్ ట్రూ అయింది అనుకుంటే x ని ప్రింట్ చేస్తున్నా. ఇదేంటంటే స్ట్రింగ్ ఆపరేటర్. ఒక స్ట్రింగ్ అంటే ఇంకో స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేయడానికి ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఈ స్ట్రింగ్ మనకు యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 2 అనమాట. సో కండిషన్ x ఈక్వల్ 2 అవుతుంది, మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది, మళ్ళీ తర్వాత ఇలా 1 by 1 వచ్చేసి మనకి ప్రాసెస్ జరిగేసి మనకు ఉంటుంది. x ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే దాని మీనింగ్ x ఈక్వల్ టు x ప్లస్ 1 అనేసి దాని మీనింగ్. x ఈక్వల్ టు x ప్లస్ 1, ఆల్రెడీ x వాల్యూ మనకి ఎంత ఉంది, 1 ఉంది, 1 ప్లస్ 1. అదే కనుక మనకి x ఈక్వల్ x అంతేనండి. ఇక్కడ 1 2 3 4 అప్ టు 9 వరకు ఎగ్జిక్యూషన్ అవుతుంది, 10th మనకి స్టాప్ అయిపోద్ది. ఒకసారి చూద్దాం, చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఇది వైల్ గురించి. ఫర్ లూప్, సో జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసేదంటే ఇవన్నీ యూజ్ చేయరు. ఫర్ లూప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి డైనమిక్ గా డిజైన్ ఏదైనా సరే ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ లూప్ తోనే మన డిజైన్ ప్రింట్ చేస్తాం. సో ఈ ఫర్ లూప్ అయిన తర్వాత ఒక చిన్న టాస్క్ చేసి చూపిస్తాను, అండ్ ఆ టాస్క్ బేసిస్ లో మీకు ఒక టాస్క్ ఇస్తాను నేను. సో టుమారోకి ఫినిష్ చేసేయాలి టాస్క్. టుమారోకి మీరు టాస్క్ ఫినిష్ చేశారనుకుంటే దానికి ఇంకా ఎక్స్టెన్షన్ టాస్క్ ఉంటుంది దానికి, అది ఫినిష్ చేసుకొని టుమారో అంతా టాస్క్లు అయితే అవుతాయి. 2 టాస్క్లు ఉంటాయి మనకి టుమారో. తర్వాత డే వచ్చేసి మనకి రిమైనింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫర్ లూప్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్ లూప్ ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ రాశాను. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆర్ ఇనిషియలైజేషన్ ఈజ్ నో ఈజ్ అడ్వాన్స్. ఇవన్నీ మీకు అర్థం కాలేదనుకోండి వదిలేండి, మన సింటాక్స్ చూస్తే అర్థమైపోద్ది. ఫర్ లూప్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇన్స్టలేషన్ ఉంటుంది ఫర్ లూప్ లో, సెమీకోలన్ కండిషన్ ఉంటుంది, సెమీకోలన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటుంది.
ఇప్పుడు నేను ఒక నెంబర్స్ వచ్చేసి 1 to 10 వరకు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నా వేర్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాను x లెస్ దాన్ ఈక్వల్ టు 10 అన్నమాట. అంటే 10 ఆర్ అంటే 10 కంటే తక్కువ ఉండేటి మాత్రమే మన ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ 1 అనేసి ఇచ్చాం. ఇనిషియలైజేషన్ 1 ఇచ్చిన తర్వాత ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటది. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10 అన్నమాట. సో కండిషన్ ట్రూ అయిందనుకో కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. ఇక్కడ ఏమంటున్నా అంటే 5 లెటర్స్ అన్నమాట. అంటే 5 1s 5 5 2s 10 ఇలా వచ్చేసి ఉంటది కదా, దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ 5 వస్తది. 5 into 1 అన్నమాట. అంటే x వాల్యూని నేను డైనమిక్ గా ఇక్కడ ఇస్తున్నాను. x వాల్యూని నేను డైనమిక్ గా ఇస్తున్నాను అన్నమాట మనకి. అలా ఇచ్చినప్పుడు మనకి x ఈక్వల్ టు 1 ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది. 5 into 1 అవుతుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది మనకి. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్కి వెళ్తుంది మనకి. ఇంక్రిమెంట్ ఏమవుతుంది 2 అవుతుంది. x ఈక్వల్ టు 2 అసైన్ అవుతుంది. మళ్ళీ 2 అనేది కండిషన్ చెక్ చేసుకుంటది. మళ్ళీ 2 x ప్లస్ లో 2 వస్తుంది. మళ్ళీ 5 2s 10. మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. 3 అవుతుంది. 3 కండిషన్ చెక్ చేస్తుంది. 5 3s 15. మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇలాగా ప్రాసెస్ అంతా జరిగి 10 వరకు జరుగుతుంది. 10 ఈక్వల్ టు 10 అంటే లెస్ దాన్ ఈక్వల్ టు అంటే మనకి ఆల్రెడీ కండిషన్స్ మీరు ఆల్రెడీ చిన్నప్పుడే నేర్చుకుంటారు ఇలాంటిది కంపారిజన్ ఆపరేటర్స్ లో. లెస్ దాన్ ఈక్వల్ టు అంటే మనకి 10 ఈక్వల్ గా ఉండాలి లేదా 10 కంటే తక్కువే ఉండాలి దాని మీనింగ్. 10 ఆర్ 10 కంటే బిలో ఉండే వాటిని కండిషన్ ట్రూ అవుతుంది. 10 కంటే హైయెస్ట్ ఉంటే మనకి కండిషన్ ఫెయిల్ అయిపోద్ది మనకి. సో ఇక్కడ చూస్తే మనకి 5 10 15 20 25 30 35 40 45 50 ఇలా. అదే గనక ఒక అరేలో ఉండే వాల్యూస్ ని మనం ప్రింట్ చేస్తే, అరే కాదు ఇక్కడ ఇది అవసరం లేదండి, నార్మల్ గా ఎక్స్ వాల్యూస్ మనం ప్రింట్ చేసాం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏంటంటే 2 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. 2 4 6 8 10 అనేసి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా మనకి ఇక్కడ కండిషన్ రాసుకునే దాన్ని బట్టే ఇక్కడ రాస్తాం అన్నమాట అంతే. ఇప్పుడు ఒక అరేలో ఉండే వాల్యూస్ ని ప్రింట్ చేయడం ఎలాగనేసి ఒకసారి చూస్తే మళ్ళీ రిమైనింగ్ వచ్చేసి నేను చెప్పే టాస్క్ మీకు అర్థమవుతుంది. ఒక అరేలో ఉండే వాల్యూస్ ని ప్రింట్ చేయడం. ఫర్ లూప్ చాలా ఇంపార్టెంట్ మనకి. జావా స్క్రిప్ట్ లో యూజ్ చేస్తున్నారు అంటే ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తుంటారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. డైనమిక్ గా రావాలనుకుంటే ఫర్ లూప్ లో చాలా ఇంపార్టెంట్ ఇది. చూద్దాం. నేను ఒక అరే తీసుకుంటున్నా. వేర్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఒక అరే అంటే మనకి స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటాం. దీనిలో నేను కొన్ని నేమ్స్ ఇస్తున్నాను. నేను ఐలాండర్ టెక్, ఐలాండర్ టీసీఎస్, ఐఎల్టీసీఎస్ ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఈ అరేలో ఉండే వాల్యూస్ నేను 1 by 1 నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. 1 by 1 ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే 1 by 1 ప్రింట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వేర్ ఐ తీసుకుంటాను, ఇన్స్టలేషన్ 0 తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి ఒక అరేలో ఉండే వాల్యూస్ లో ఒక్కొక్క వాల్యూ వచ్చేసి మనకి 0. ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ 0 అన్నమాట. సెకండ్ వాల్యూకి 1 ఉంటుంది, థర్డ్ వాల్యూకి 2 ఉంటుంది, ఫోర్త్ వాల్యూకి 3 ఉంటుంది. ఆల్రెడీ మీకు అరే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక అరేలో ఉండే వాల్యూస్ ని గెట్ చేసుకోవాలంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ మనం గెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ అరే వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 0 1 2 3 అంటే 3 అంటే 4 అన్నమాట. ఇక్కడ రాసే కండిషన్ చూడండి, ఐ లెస్ దాన్ 4 అంటాను. అంటే 4 అంటే ఏంటంటే 3 వరకు స్టాప్ అయిపోద్ది. 0 1 2 3. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ప్రింట్ అవ్వాల్సింది ఏంటంటే డైనమిక్ గా అరే ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లో ఐ అనమాట. ఫస్ట్ వాల్యూ కండిషన్ 0, కండిషన్ ట్రూ అవుతుంది. 0 తర్వాత ఇక్కడ అరే ఆఫ్ 0 అవుతుంది. అరే ఆఫ్ 0 అంటే వాల్యూ ఏంటి? ఐలాండర్ ప్రింట్ అయిపోద్ది. సెకండ్
ఇక్కడ ఇంక్రిమెంట్ వెళ్తుంది 1 వస్తుంది 1 అంటే మనకి ఇక్కడ అరే ఆఫ్ 1 అవుతుంది ఐలాండ్ టెక్ అని ప్రింట్ అవుతుంది మళ్ళీ తర్వాత 3 వస్తుంది అంటే 2 వస్తుంది మళ్ళీ తర్వాత 3 వస్తుంది 3 అయిన తర్వాత 4 వచ్చిందంటే 4 <4 కండిషన్ ఫాల్స్. ఇలా ఒకసారి చూద్దాం. మనకి ఇది అయిన తర్వాత నీకు మెథడ్ నేను చెప్తాను ఏంటి ఆ మెథడ్ అనేసి. చూడండి, ఐలాండర్, ఐలాండ్ టెక్, ఐలాండ్ టీసీఎస్, ఐలాండర్, ఐఎల్టీసీఎస్. చూడండి, ఒక అరేలో ఉండే వాల్యూస్ ని నేను ఏం రాయకుండా ఓన్లీ ఒక ఫర్ లూప్ యూస్ చేసుకొని ఒకటేసారి నేను ప్రింట్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి ఈ అరేస్ లో ఇంకా 2 వాల్యూస్ పెరిగాయి. ఇంకా 4-5 వాల్యూస్ పెరిగాయి. మీరు ఎలా కౌంట్ చేసుకుంటారు వాటిని? కౌంట్ చేసుకోవడానికి మళ్ళీ కౌంట్ చేయాలి 1 2 3 4. అది చాలా కష్టం. అరేలో అరే మెథడ్ ఒకటి ఉంది మనకి. అదేంటంటే అరే డాట్ లెంత్ అనమాట. అరే డాట్ లెంత్ ఏం చేస్తుందంటే వీటిలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకి కౌంట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనకి దీంట్లో 20 వాల్యూస్ ఉన్నాయనుకోండి, వాటి ఇండెక్స్ నెంబర్స్ ఎంత వరకు ఉంటాయి? లెంత్ -1 మనకు ఉండేది. ఆ లెంత్ -1 వరకు మనకు వాల్యూస్ వస్తాయి. అందుకోసం నేను అరే డాట్ లెంత్ 20 ఉన్నాయనుకోండి, ఇది 20 అవుతుంది. 30 ఉన్నాయనుకోండి 30 అవుతుంది. 30 అయినాయి అనుకుంటే 29 ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి మనకి. ఆ 29 ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై అవుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, నేనేం రాయలేదు, జస్ట్ నేను రాసింది అరే డాట్ లెంత్ రాశాను. ఇప్పుడు చాలా వాల్యూస్ ఇచ్చాను నేను. ఒకసారి ప్రింట్ అవుతాయి లేదో చూద్దాం ఒకసారి. మనకి ఎన్ని టైమ్స్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ మనం ప్రింట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇటు చూసుకుంటే అన్ని కౌంట్ ఉంటుంది మనకి. ఒక అరేలో ఉండే వాల్యూస్ ని మనం ఇలా ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎందుకు డిస్కస్ చేసుకున్నాం, అసలు వీటి రీజన్స్ ఏంటి, మనం మాట్లాడుకునేది రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం అనేసి ఒకసారి చూద్దాం మనం. దీనికోసం నేను ఒక చిన్న టాస్క్ చేస్తాను. ఫస్ట్ స్టాటిక్ డిజైన్ చేస్తాను నేను. స్టాటిక్ డిజైన్ చేసి లూప్స్ యూజ్ చేసుకొని దాన్ని డైనమిక్ గా ఎలా చేస్తాం అనేసి చేస్తాం. సో ఇక్కడ నేను ఇది చేద్దామని ఇక్కడ చేద్దాం మనకి. ఇవన్నీ మీకు అక్కడ చెప్పిండే టాపిక్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు ఇంకా కావాలంటే అవే చూడొచ్చు మీరు. దీంట్లో వచ్చేసి టాస్క్ చేస్తాను నేను. టాస్క్. సో ఎవరైనా సరే డిజైనింగ్ మర్చిపోయి ఉంటే ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ మీకు రీకాల్ అవుతుంది మనకి. సేవ్ యాస్, ఫర్ లూప్, జావా స్క్రిప్ట్ లో, క్లాస్ 4 లో, టాస్క్ లో నేను ఏదో కార్డ్ డిజైన్ స్టాటిక్. ఫస్ట్ స్టాటిక్ డిజైన్ చేస్తాను, దాన్ని డైనమిక్ గా ఇస్తే ఎలా మారుతుంది అనేసి ఒకసారి చూడండి. సో మనకి నేను బూస్ట్ ఆఫ్ 4 లోనే డిజైన్ చేస్తాను. బూస్ట్ ఆఫ్ 4కి వెళ్ళండి. సో W3 స్కూల్స్ ఎప్పుడైనా సరే మీరు సెర్చ్ చేసుకోవాల్సింది కోడ్ మన గూగుల్లో నుంచి కాపీ పేస్ట్ చేసుకోవాలి మనకి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మనకు ఫస్ట్ వాటి యొక్క కోడ్ కావాలి కాబట్టి మొత్తం ఏదో ఒకటి కాపీ చేసుకుంటున్నాను వాల్యూ. ఎందుకంటే వాటి లింక్స్ అవన్నీ వచ్చేసి మనకు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ వచ్చేసి టెక్నాలజీస్ అనేసి పెట్టాను. రో కాల్ ఒక రోలో వచ్చేసి 3 కాలమ్స్ గా నేను డివైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గ్రిడ్ సిస్టమ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్ రాస్తున్నాను, అంటే లార్జ్ స్క్రీన్స్ కి మాత్రం నేను రాస్తున్నాను. మొబైల్ వీక్ రాయకుండా ఓన్లీ లార్జ్ స్క్రీన్స్ కి మాత్రమే నేను రాస్తాను. లార్జ్ స్క్రీన్స్ కి మనకి ఎక్సెల్ అని పెడతాం. రో కంటైనర్, ఇక్కడ వచ్చేసి జంబర్, ఇక్కడ వచ్చేసి ఐలాండర్ టెక్నాలజీస్ పీవీటీ ఎల్టీడీ. ఏదో ఒకటి ఇక్కడ ఒక క్యాప్షన్ లాగా రాస్తున్నా. క్యాప్షన్ లాగా ఐలాండర్ సర్వీసెస్. ఇప్పుడు సర్వీసెస్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. లైట్ చూద్దాం.
ఐలాండర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఐలాండర్ సర్వీసెస్ అనేసి మనకి స్టార్టింగ్ లో మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నేను మన సర్వీసెస్ ని నేను 1 by 1 నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అది రోలో డివైడ్ చేశాను చూడండి. రో ఇచ్చాను, దాంట్లో 3 parts గా నేను డివైడ్ చేశాను. సో మనకి కార్డ్ డిజైన్ నాకు కావాలి. ఒక కార్డ్ దీనికి వెళ్ళి ఈ కాన్సెప్ట్స్ లో కార్డ్కి వెళ్తే మీరు కార్డ్ డిజైన్ కి ఈ కార్డ్ డిజైన్ మీకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ పిక్ చేసుకోండి. ఇలాంటి డిజైన్ కావాలి నాకు, ఇలాంటి డిజైన్ కావాలంటే ఆల్రెడీ కింది సైడ్ మనకి చేసి ఉంటారు. ఇక్కడ కార్డ్ లో మనకి పెట్టుకోండి ఈ కార్డ్ ఇమేజ్, ఈ పార్ట్ అనమాట. మనకి ఈ పార్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ ఇచ్చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ నీట్ గా నేను డిజైన్ చేస్తాను. కార్డ్ స్టైల్ నాకు వద్దు ఇక్కడ, ఎందుకంటే నేను ఆల్రెడీ కాల్ ఎక్సెల్ 4 దాచుకుంటున్నా కాబట్టి. ఇక్కడ కార్డ్ ఇమేజ్ వచ్చేసి కార్డ్ ఇమేజ్ టాప్ అండ్ ఇమేజ్ వచ్చేసి నేను ఇంకా తీసుకోలేదు. ఇమేజెస్ నేను తీసుకుంటాను, ఆల్ట్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి కార్డ్ టైటిల్ అనమాట. టైటిల్ వచ్చేసి నేను ఏదో ఒకటి వెబ్ డిజైన్ సమ్ పారాగ్రాఫ్ ఏదో ఇద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యాంకర్ ట్యాగ్ లో వచ్చేసి మనకి రీడ్ మోర్ గానీ లేదా ప్రైజింగ్ ఇద్దాం 10,000. వెబ్సైట్ డిజైన్ వచ్చేసి ఏదైనా కంటెంట్ ఇద్దాం. ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుందాం మనకి. సో మంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు. సో వెబ్ డిజైన్ ఇమేజెస్ లోకి వెళ్తున్నాను. ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సో లుకింగ్ గుడ్ ఉండే ఇమేజెస్ తీసుకోండి, బాగుంటది. సేవ్ ఇమేజెస్ నేను మనకు కావాల్సిన ఫైల్లో నేను సేవ్ చేస్తాను. స్టూడెంట్స్ లో ప్రజెంట్ జావాస్క్రిప్ట్ క్లాస్ లో టాస్క్ లో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఇమేజెస్ అనేసి. ఇమేజెస్ లో పెట్టేస్తున్నాను 1 ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్. నేను 6 ఇమేజెస్ తీసుకుంటాను, 6 కార్డ్స్ ఇస్తాను. 5 6 ఇమేజ్ తీసుకున్నాను. ఒక్కొక్క వాల్యూస్ వచ్చేసి నాకు కొన్ని ఐడియా ఉన్నాయి. నాకు అది జేపీజీ పిఎన్జీ అనేసి కొద్దిగా సమ్ టెక్స్ట్ ఇద్దాం మనం. ఏదైనా సరే ఒక డమ్మీ వెబ్సైట్ లోకి తీసుకొని కొద్దిగా సమ్ టెక్స్ట్ ఇద్దాం మనం. ఏదో ఒకటి సమ్ టెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఇచ్చాం. ఇప్పుడు ఇమేజెస్ ఇక్కడ ఇవ్వాలి మనకి. ఇక్కడ వచ్చేసి నేను ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల 1.png అనేసి ఉంది. 1.png ఫస్ట్ది ఇమేజెస్ లోపల. సేమ్ ఇదే స్ట్రక్చర్ నేను కాపీ చేసుకున్నా, లేకపోతే ఇదంతా తీయేద్దాం మనకి. ఇదంతా తీసేసి మనకి కాపీ పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్ చేసే బదులు ఇదంతా సెలెక్ట్ చేసుకొని యారో ఎక్కడైతే పెడతారో ఇదంతా సెలెక్ట్ చేసుకొని Ctrl+D అని ప్రెస్ చేస్తే అదే కాపీ పేస్ట్ అయిపోద్ది. Ctrl+D 2 3 4 5 6 6 టైమ్స్ నేను ప్రెస్ చేశాను, 6 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ఏంటంటే మనకి ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. మీరు సేవ్ అయినప్పుడు ఇక్కడ కింద కనిపిస్తుంది మీకు. సెకండ్ ఇక్కడ చూడండి 2.jpg 3.jpg 4.png అదే 4.jpg 1 2 3 4 jpg నే, 5th png 6th jpg. సో 2.jpg ఇది కాపీ చేసుకుంటే, ఎందుకంటే మళ్ళీ ఎవరి టైం రాయాలంటే కష్టం కాబట్టి jpg అనేసి 3 4
5th PNG, నెక్స్ట్ 6th JPG. ఇక్కడ 6 అని పెడుతున్నాం, 6 JPG. ఇప్పుడు ప్రైజింగ్ మారుస్తాను, 15,000, 12,000, 6,000, 8,000, 19,000, 10,000. ఇప్పుడు ఇక్కడ అన్ని సర్వీసెస్ టైటిల్ వెబ్సైట్ డిజైన్, ఇక్కడ వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, యాంగులర్ డెవలప్మెంట్, PHP డెవలప్మెంట్, నెక్స్ట్ లోగో డిజైన్. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం, దాన్ని బేస్ చేసుకొని మనకు అలైన్మెంట్ చేసుకుందాం. సేవ్ చేశాను, ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చింది అనేసి. సో ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను అండ్ రిఫ్రెష్ చూద్దాం. చూడండి, కొద్దిగా హైట్ వచ్చేసి డిఫరెన్స్ వచ్చింది, ఒక్కొక్కటి వచ్చేసి హైట్ ఈక్వల్ గా లేవు. ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకి కరెక్ట్ గా వచ్చింది, హైట్ ఈక్వల్ గా లేదు, ఇమేజ్ హైట్ కూడా ఈక్వల్ గా ఇవ్వాలి. సో ఎవ్రీ ఇమేజ్ లో వచ్చేసి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ కార్డ్ ఉంది కదా, ఈ కార్డుకి వచ్చేసి ఒక క్లాస్ నేమ్ రాస్తాను, హైట్ 100%. ఆల్రెడీ అందరికీ తెలుసు ఇది క్లాస్, అర్థం కాకపోతే మళ్ళీ బూస్ట్ ఆఫ్ 4 మళ్ళీ రిపీట్ చేయండి. హైట్ 4, ఓన్లీ 3 వాడికి ఇస్తాను. 3 మనకు ఒకటే రేంజ్ లో వచ్చాయో లేదో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇది ఒక్కొక్కటి ఒక రేంజ్ లో ఉన్నాయి మనకి. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, చూడండి అంతా ఒకటే హైట్ లో వచ్చింది మనకి, సేమ్ సిమిలర్ హైట్ మనకి. ఇప్పుడు ఇమేజెస్ కూడా ఒకటే హైట్ ఇచ్చామనుకుంటే అన్ని నీట్ గా కార్డ్స్ వస్తాయి మనకి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే, ఇమేజెస్ లో ఒక స్టైల్ తీసుకుంటున్నాను, స్టైల్ ఈక్వల్ టు విడ్త్ 100% చేస్తున్నా, హైట్ ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం, మనకి ఒక రెండింటికి ఇద్దాం, మనకి మూడింటికి ఇద్దాం, మూడింటికి ఇస్తే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. 2 అండ్ 3. ఫస్ట్ మనకి ఏదైనా సరే డైనమిక్ గా వెళ్ళేటప్పుడు ముందు స్టాటిక్ గా పర్ఫెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. చూడండి మనకి పర్ఫెక్ట్ హైట్ లో ఉంది, సో పర్ఫెక్ట్ గా మనకి సింక్ అయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం మనకి కరెక్ట్ గా ఒకటే అలైన్మెంట్ లో రావాలి అనేసి అనుకుంటే, మనకి ఎవ్రీ టెక్స్ట్ లో వచ్చేసి టెక్స్ట్ జస్టిఫై, సో ఎవ్రీ పేరాగ్రాఫ్ లో వచ్చేసి టెక్స్ట్ జస్టిఫై అనేసి ఇస్తున్నా అన్నిట్లో, ఎందుకంటే మనకు అన్నిటికి కావాలి కాబట్టి టెక్స్ట్ జస్టిఫై అనేసి ఇచ్చేస్తున్నా. అన్నిట్లో టెక్స్ట్ జస్టిఫై అండ్ పేరాగ్రాఫ్ లో వచ్చేసి టెక్స్ట్ జస్టిఫై. సో డిజైన్ వచ్చేసి నీట్ గా చేసుకుంటూ ఉండే కొద్దీ మనకి నీట్ గా వస్తుంది అనమాట. సో డిజైన్ చేసేటప్పుడు మనకి ఎలా పడితే అలా చేయొద్దండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేనేం చేయలేదు, మొత్తం అంతా కోడ్ అంతా కాపీ పేస్ట్ చేస్తున్నా నేను. చూడండి కార్నర్స్ అన్ని మనకి నీట్ గా వచ్చాయి, కార్నర్స్ అన్ని నీట్ గా వచ్చాయి మనకి. వెబ్సైట్ డిజైన్ హైట్ చూడండి, ఇమేజెస్ వచ్చేసి మనకి హైట్ పర్ఫెక్ట్ గా వచ్చిందా, ఇదేమో తక్కువ వచ్చిందా మనకి, కింద నాకు ఏదో గజిబిజిగా ఉంది. సరే ఓకే, ఇక్కడ వచ్చేసి సేమ్ హైట్ ఇచ్చేద్దాం. మనకి సేమ్ హైట్ ఇవ్వాలంటే మనకి సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా ఆయన అంతా, అన్ని ఇమేజెస్ కు ఒకటే హైట్ ఇచ్చేద్దాం. మనం స్టైల్ ఇమేజెస్, స్టైల్ ఓకే, ఇమేజ్ కి స్టైల్. ఇదంతా డిజైనింగ్ అనమాట. డిజైనింగ్ స్కిల్స్ ఆల్రెడీ మీకు అయిపోయాయి కాబట్టి సో మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా చూడండి మొత్తం అంతా వచ్చింది. ఇప్పుడు మనకి కొద్దిగా స్పేసింగ్ పైన సైడ్ అయితే వచ్చింది, ఇక్కడ చూడండి కింది సైడ్ కొద్దిగా స్పేసింగ్ వస్తే నాకు బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఇక్కడ చూడండి అన్ని అటాచ్ అయిపోయినాయి మనకి. అటాచ్ అయిపోయినాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఎవ్రీ క్లాస్ కి వచ్చేసి కార్డ్ కని ఇవ్వచ్చు. కార్డ్ కు మనకి ఏం చేద్దాం అంటే, మార్జిన్ బై అంటే M/, అనమాట. టాప్ బాటం వస్తుంది, M/3 ఇస్తాను. ఫస్ట్ ఒకసారి చూద్దాం మనకి M/3 ఎంత లాంగ్ వస్తుంది, ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేసి.
మనకి టాప్ వస్తుంది అంటే కింది సైడ్ రావట్లేదు మనకి లోపలికి వెళ్ళిపోతుంది మనకి. సో ఇది అంటే 1 2 3 అండ్ 4 కి మనకి హైట్ అన్నిటికీ ఇవ్వాలి కదా మనకి. హైట్ వీటికి మాత్రం ఇచ్చాను. హైట్ అన్నిటికీ ఇవ్వాలి ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఫస్ట్ డిజైనింగ్ పర్ఫెక్ట్ గా చేసుకున్న తర్వాతనే జావా స్క్రిప్ట్ లో అంటే లూపింగ్ లేక్ మనం వెళ్ళాలన్నమాట. ఓకే, ఇది కొద్దిగా ఎక్కువ అయిపోయింది మనకి. సో సెట్ అవ్వట్లేదు. ఈ మార్జిన్ వై ఏదో వచ్చేసి నేను దీనికి ఇచ్చేస్తాను. ఈ ఎంవై వచ్చేసి కాస్త క్లాస్ కాలమ్స్కి ఇస్తే మనకి అడ్జస్ట్ అయిపోతుంది మనకి. ఎక్కువ ఉంటే అడ్జస్ట్ అవ్వండి మరి. సో అన్నిటికి ఇచ్చేసాను. చూడండి సేమ్ పర్ఫెక్ట్, సేమ్ స్పేస్ అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ స్పేస్ పర్ఫెక్ట్ ఉన్నది చూడండి మనకి. వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ యాంగులర్ డెవలప్మెంట్, పిహెచ్పి డెవలప్మెంట్ అండ్ లోగో డిజైనింగ్, ఇమేజెస్ అండ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మనకి. డిజైన్ వచ్చేసి వెబ్సైట్ లో వచ్చేసి ఒక డిజైన్ అంటే పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇంకా న్యూ ప్రోడక్ట్స్ ఏమన్నా వచ్చాయి, అనుకుంటే మళ్ళీ డిజైనింగ్ లోకి వెళ్ళాలి. ఈ డిజైనింగ్ లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ డిజైన్ యాడ్ చేయాలి. ఈ డిజైన్ లో వచ్చేసి మళ్ళీ వాల్యూస్ మార్చుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నేను 2.jpg అంటున్నా, ఇక్కడ వచ్చేసి కార్డ్ అండ్ లోగో డిజైనింగ్ వచ్చేసి బ్రౌచర్ డిజైన్ అంటున్నా. ఒకసారి చూద్దాం మనకి. రిఫ్రెష్, బ్రౌచర్ డిజైన్ వచ్చింది. అది ఇంకోటి అనుకోండి, ఇంకోటి మళ్ళీ యాడ్ చేసుకోవాలి మనం. ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మార్చాలి. 2 3 4 ఇక్కడ ఇంకొకటి ఎత్తుకోండి, ఏదో ఇంకొక డిజైన్ సర్వీసెస్ చూస్తే మనకి ఇలా. సో ఇలాగా మనకి డిజైన్ పెరుగుతూనే వెళ్తోంది. 100 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకుంటే 100 ప్రోడక్ట్స్ కి మనకి రిపీట్ అవుతూనే ఉంది మనకి. ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ గా మీరు చూస్తే ఇక్కడ మారే వాల్యూస్ చాలా తక్కువ. ఇమేజ్ అనేసి మారుతోంది, టైటిల్ మారుతోంది, కంటెంట్ మారుతోంది, ప్రైజింగ్ మారుతోంది. రిమైనింగ్ డిజైన్ మొత్తం కంపేర్ చేస్తే డిజైనింగ్ మొత్తం సేమే. ఇక్కడ చూడండి, ఏ ప్రోడక్ట్ అని మీరు చూస్తే ఇప్పుడు ఏ వెబ్సైట్ లో మీరు చూసినా సరే కామన్ గా డిజైనే ఉంటది. అంటే ఇక్కడ ఇమేజ్ మారుతోంది, టైటిల్ మారుతోంది, పారాగ్రాఫ్ మారుతోంది అండ్ ప్రైజింగ్ కూడా మారుతోంది. సేమ్ లైక్ ఇమేజ్, టైటిల్ ఇవన్నీ మారుతున్నాయి. సేమ్ ఇక్కడ కొంచెం చూడండి, మనకి ఇలాగే మారుతుంది. ఓన్లీ డైనమిక్ గా ఏదైతే మారుతోందో దాన్ని అన్నిటినీ ఫర్ లూప్ కానీ లూపింగ్స్ యూజ్ చేసుకొని మనం డైనమిక్ గా ప్రింట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ స్ట్రక్చర్ మొత్తం సేమ్. ఇలాగ ఇన్ని టైమ్స్ మనం రిపీట్ చేస్తూ ఉంటే మనకి ప్రాజెక్ట్ లో 100 ప్రోడక్ట్స్ ఉంటే 100 ప్రోడక్ట్స్ మనం డిజైన్ చేయాలి. అప్పుడు ఏమైతే అంటే పేజ్ లోడింగ్ వచ్చేసి చాలా బర్డన్ అయిపోద్ది మనకి. అందుకోసమే మనం ఏం చేయాలంటే డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ కి వెళ్తాం మనం. స్టాటిక్ అంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ మీరు ఎంటర్ చేయాల్సిందే. డైనమిక్ అంటే ఏంటంటే డిజైన్ ఒకసారి మాత్రం రిపీట్ చేస్తాం, ప్రోడక్ట్స్ ని డైనమిక్ గా రీప్లేస్ చేస్తాం అంతే. సో 6:12 అవుతోంది. సో చూద్దాం ఎంతవరకు అయితే ఫినిష్ అయితే అంతవరకు చూద్దాం. ఇప్పుడు దీన్ని డైనమిక్ గా ఎలా చేస్తామని చూద్దాం. స్టాటిక్ గా ఒకటి డిజైన్ చేశాను, దీన్ని డైనమిక్ కార్డ్ డైనమిక్ డిజైన్ .html. దీన్ని మీరు ఏం చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ రాయండి. స్క్రిప్ట్ ఇది నేను జస్ట్ ఒక ఓవరాల్ గా నేను ఫినిష్ చేస్తాను. దీనికి వచ్చేసి నేను వేర్ స్కిల్ అని లేదా టెక్నాలజీ ఒక అరే తీసుకుంటున్నాను. మీకు అరేస్ గురించి ఇన్ డెప్త్ గా చెప్పలేదు అనుకుంటాను కదా. అరేస్ ఆబ్జెక్ట్స్ లో ఓన్లీ అరేస్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పినట్టున్నాను కదా. 1 minute. అరేస్ ఆబ్జెక్ట్స్, వేరియబుల్స్, అరే ఆబ్జెక్ట్స్.
అరేలో ఒక ఆబ్జెక్ట్. సారీ అండి, మీకు ఆ టాపిక్ కవర్ చేయలేదు. రేపు కవర్ చేద్దాం. అరేస్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి లేకపోతే ఇప్పుడు కవర్ చేసుకుందాము టాపిక్స్. రేపు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ మనం చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. టాస్క్ కదా మనకి, అరేస్ ఆబ్జెక్ట్స్ అడ్వాన్స్డ్ .html. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న టాపిక్స్ నే మనం డైనమిక్ గా ప్రింట్ చేయాలి అంటే ఎలా అనేసి చూద్దాం. స్టాటిక్ డిజైన్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది. ఒక ప్రోడక్ట్ కి మనం ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ఒక ఆబ్జెక్ట్ లో రాద్దాం. స్క్రిప్ట్ రాస్తున్నాను. స్క్రిప్ట్ లో దీన్ని ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో రాస్తే, డీటెయిల్స్ ని ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో రాస్తే వేర్ టెక్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఫార్మాట్ రాస్తున్నా. ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ మనకి ఇమేజ్ అన్నమాట, లేకపోతే నేమ్ అనుకోండి, టైటిల్ అనుకోండి, పారాగ్రాఫ్ అనుకోండి, లేదా ప్రైజింగ్ అనుకోండి. దాన్ని ఏమంటున్నా అంటే నేమ్ కోలన్ కామా IMG కోలన్ కామా అండ్ కంటెంట్ కోలన్ కామా ప్రైజ్. సో ఇలా ఇక్కడ IMG ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఏముంది, వెబ్సైట్ డిజైనర్స్ ఉంది, మనకి వెబ్ డిజైనర్స్ ఉంది, నేమ్ వెబ్ డిజైన్. ఇమేజ్ వచ్చేసి ఏముంది, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే రాద్దాం, లేకపోతే ఏదైతే ఇమేజ్ ఉందో అది రాసుకుందాం మనం. ఇమేజ్. కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ నేను ఇస్తాను. కంటెంట్. నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి 10తో. ఎందుకంటే నేను ఇక్కడ ఇస్తున్నా అంటే ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం అంతా నెంబర్ కాదు, స్ట్రింగ్ అనమాట. ఇది మొత్తం ఓన్లీ ఇక్కడ వరకే మీరు రాసుకున్నారు అనుకుంటే దట్ ఈస్ స్ట్రింగ్ అవుతుంది, అదే నెంబర్ అవుతుంది. అదే కనుక మనకి యాడ్ చేసుకుని ఏదైనా సరే ఇస్తున్నాం అంటే దట్ ఈస్ స్ట్రింగ్ అన్నమాట. అందుకోసం మనం డబుల్ కోట్స్ లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అంటే ఒక టెక్నాలజీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం చేసాం. ఇప్పుడు ఇంకో టెక్నాలజీ యొక్క ఇన్ఫర్మేషన్ చేయాలంటే ఇంకొక వేరియబుల్ తీసుకోవాలంటే కష్టం కదా మనకి. ఇవన్నీ ఏంటంటే ఒక టెక్నాలజీకి సంబంధించిన, ఒక కంపెనీకి సంబంధించిన, ఒక టెక్నాలజీకి సంబంధించిన అనమాట. ఇప్పుడు మనం ఒక అరేలో అయితే అరేలో మనం నేర్చుకునేది ఏంటంటే వేర్ TCHARR ఈక్వల్ టు. ఒక అరేలో అయితే ఈ నేమ్స్, ఈ ఇమేజెస్, ఈ కంటెంట్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇలా రాసుకోవచ్చు. కానీ అదే కనుక మోర్ ఓవర్ టెక్నాలజీస్ గురించి మనం రాయాలంటే ఒక అరేలో ఆబ్జెక్ట్ లో రాయాలి. ఇప్పుడు చూడండి, దీన్నే ఒక అరేలో ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఒక ఆబ్జెక్ట్ లో రాస్తున్నాం, ఇంకో ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఇంకో ఆబ్జెక్ట్ లో రాస్తున్నాం, ఇంకో ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఇంకో ఆబ్జెక్ట్ లో, ఇంకోటి సంబంధించింది ఇంకో ఆబ్జెక్ట్ లో. ఇప్పుడు చూడండి, ఒకటే వేరియబుల్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ వాల్యూస్ ని నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకటే వేరియబుల్ లో ఒకే అరేలో. ఫస్ట్ ఆబ్జెక్ట్ మనకు రావాలంటే ఏం రాస్తాము, టెక్ అరే ఆఫ్ 0 అనమాట. ఫస్ట్ రావాలంటే టెక్ అరే ఆఫ్ 0, సెకండ్ రావాలంటే టెక్ అరే ఆఫ్ 1, థర్డ్ రావాలంటే టెక్ అరే ఆఫ్ 2. ఇలాగా. ఇప్పుడు ఇలాగా నేను జస్ట్ ఇక్కడ ఉండే వాల్యూని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వాల్యూస్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వాల్యూని ప్రింట్ చేయాలంటే డాక్యుమెంట్ రైట్ లో రాస్తాను, సెమికోలన్ ఇవ్వండి. డాక్యుమెంట్ రైట్ అనేది ఏంటంటే మనకు HTML లో మనం ప్రింట్ అవ్వడానికి డాక్యుమెంట్ డాట్ రైట్ బ్రాకెట్ లో వచ్చేసి నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నా అంటే టెక్ అరే ఆఫ్ 0. ఫస్ట్ చూద్దాం మనకి ఏం ప్రింట్ అవుతుంది అనేసి. టెక్ అరే ఆఫ్ 0 లో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది మనకి. సో కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వదు మనకి. అందుకోసం మనకి ఏంటంటే ఈ అరే అంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది అనమాట. సో కన్సోల్ లో ప్రింట్ చేద్దాం. మనకి కన్సోల్ లో ప్రింట్ చేసినప్పుడు మనకి ఏంటి అనేసి వస్తుంది. మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టెక్ అరే ఆఫ్ 0 అనమాట. 0లో ఉండే వాల్యూ మనకు రావాలి. ఇప్పుడు అరేలో ఉండే వాల్యూస్ ని మనం ఎలా అంటే ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1, వాటి ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం చేస్తాం. ఇప్పుడు ఇది 0 అనమాట.
0 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ దాని అవుట్పుట్ చూస్తే మనకి రిఫ్రెష్ ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్ ఇచ్చాం కాబట్టి కన్సోల్కి వెళ్ళాలి మనం. కన్సోల్ చూడండి ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ ని ప్రెస్ చేసి ఇక్కడ చూడండి కంటెంట్, ఇమేజ్, నేమ్, ప్రైజ్ ఎంత వచ్చింది. ఇప్పుడు దీనిలో పర్టికులర్ గా నాకు ఓన్లీ కంటెంటే కావాలనుకుంటున్నా. నాకు అంత వద్దు, కంటెంటే కావాలనుకుంటే ఇక్కడ డాట్ కంటెంట్, డాట్ కంటెంట్. అది ఇమేజ్ కావాలంటే డాట్ ఇమేజ్. అదే కనుక మనకు ప్రైజ్ కావాలంటే డాట్ ప్రైజ్. అదేంది ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ వచ్చేసి మనకి ఒకసారి చూద్దాం. మనకు అవుట్పుట్ రిఫ్రెష్ చూడండి ఓన్లీ ప్రైజింగ్ వచ్చింది. అదే కనుక వీటినే మనకు ఫర్ లూప్ యూస్ చేసుకొని డిజైన్ చేస్తే, ఫర్ లూప్ యూస్ చేసుకొని మనకు ప్రింట్ చేసాము అనేసి అనుకుంటే జస్ట్ నార్మల్ గా నేను ఓన్లీ ఒక వాల్యూనే నేను ప్రింట్ చేస్తాను. ఫర్ i ఈక్వల్ టు 0 అంటే ఇన్స్టలేషన్, వేర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ లెస్ దాన్. మనకి దీనికి ఎంత లెంత్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, డాట్ లెంత్ అంతే. ఇందాక మనం చెప్పాను కదా ఒక అరే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రేపు మళ్ళీ దీన్ని ప్రాక్టికల్ గా మనం ఎలా చేస్తానేసి, రేపు లైవ్ ప్రాజెక్ట్ ఎలా చేస్తానో చూస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ లోనే ప్రింట్ చేద్దాం మనం. కన్సోల్ లోనే నేను అన్నిటి యొక్క టెక్నాలజీస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, అంటే నేమ్స్ అన్నమాట. అన్నిటి యొక్క నేమ్స్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. నేమ్ ఇక్కడ ఏం రాయాలంటే i ఈక్వల్ 0 అంటున్నా. i ఈక్వల్ 0 అంటే i ఈక్వల్ టు 0, 1, 2, 3 అనేసి i అనేది రిపీట్ అవుతుంది. అందుకోసం ఇక్కడ ప్లేస్ లో వచ్చేసి i పెట్టేస్తాం అంతే. ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ నేను అన్నిటి కన్ఫ్యూజ్ అవ్వకుండా 1, 2, 3, 4, 5. ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ చేస్తాను. ఓన్లీ ఆ వాల్యూస్ రావాలి మనకి. చూడండి వెబ్ డిజైన్ 1, వెబ్ డిజైన్ 2, వెబ్ డిజైన్ 3, వెబ్ డిజైన్ 4, వెబ్ డిజైన్ 5. అదే గనక మన ప్రైస్ గురించి రావాలనుకుంటే ఇక్కడ డాట్ ప్రైస్ అంటాం. అదే గనక ఒకటే వాల్యూలో మనకి అన్ని రావాలి. ఇప్పుడు ప్లస్ ఇస్తాను ఇక్కడ చూడండి, ఇదే వాల్యూలో నేను ప్లస్ కంకాడినేషన్ ప్లస్ ఇక్కడ కొద్దిగా మళ్ళీ స్పేసింగ్ ఇస్తాను నేను తెలియడానికి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేమ్ ఇద్దాం, నేమ్ ప్రైజ్ అన్నమాట. ఇలా రిపీట్ అవుతాయి మనకి. ఈ ప్రైజ్ వచ్చేసి నేను కొద్దిగా ఇంక్రిమెంట్ చేద్దాం. 12 అనేసి అండ్ 14 అనేసి అండ్ 17 అనేసి అండ్ 18 అనేసి అండ్ 19 అనేసి. ఇప్పుడు చూద్దాం ఒకసారి రిఫ్రెష్ చేసి. వెబ్ డిజైన్ 1 17,000, వెబ్ డిజైన్ 2 14,000, వెబ్ డిజైన్ 3 12,000, వెబ్ డిజైన్ 4 18,000, వెబ్ డిజైన్ 5 19,000. ఇప్పుడు ఏదైనా సరే మీరు 100 యాడ్ చేయండి. మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూడండి 10 యాడ్ చేశాను నేను. ఆ 10 యాడ్ చేసినా సరే మనకి నేను ఏం రాయకుండా అది రిపీట్ అయిపోతుంది. చూడండి 11 టైమ్స్ ఇది వస్తుంది, సేమ్ అదే నెంబర్, అందుకోసం అది ప్రింట్ అయింది 5, 6 అనేసి. అదే కనుక నేను చూడండి ఇక్కడ 5 అనేసి వస్తుంది మనకి 5, 6, 7, 8, 9, 10 ఇచ్చాను. ఇంకా రిమైనింగ్ వచ్చేసి మనకి చూద్దాం. ఒకసారి చూస్తే మనకి చూడండి 1, 2, 3, 4, 5 అప్ టు 10. మళ్ళీ 5 వచ్చేసి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది మనకి, మళ్ళీ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇలా వచ్చేసి మనకి ఇలా డైనమిక్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ లైక్ మనం ప్రాజెక్ట్ ను కూడా ఇలా ఆబ్జెక్ట్ ఫార్మాట్ లోకి మనం మార్చాలి. ఇలా ఆబ్జెక్ట్ ఫార్మాట్ లోకి మార్చి ఇక్కడ ఉన్న డిజైనింగ్ ని ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈ డిజైనింగ్ ని డైనమిక్ గా ఒక్కసారి డిజైన్ రాసి రిపీటెడ్ టైమ్స్ లో మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ ని డైనమిక్ గా చేంజ్ అయ్యేట్టు చేయాలి అంతే. అది టుమారో వచ్చేసి చూద్దాం మనం ఇది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. డైనమిక్ గా చేయాలంటే ఇన్ని టైమ్స్ డిజైన్ చేసుకోని అవసరం లేదు. డిజైన్ ఒకసారి చేసుకొని ఆ డిజైన్ నే డైనమిక్ గా చేంజ్ చేయొచ్చు అన్నమాట మనం. అది టుమారో చూద్దాం. అది నేను చెప్పిన తర్వాత మీకు టాస్క్లు కొన్ని ఇస్తాను అనమాట నేను. అవి డిజైన్ చేయాలి, మళ్ళీ ఆ టాస్క్ మీరు చేయాలన్నమాట. ఓకేనా, దిస్ ఇస్ టుడే క్లాస్. సో మోర్ ఓవర్ వీటి గురించి ఇన్ డెప్త్ గా చూడండి ఇవాళ. ఒక అరేలో ఆబ్జెక్ట్స్ ఇదే కాన్సెప్టే మనకి యాంగులర్ లో రన్ అవుతుంది, ఇదే కాన్సెప్టే మనకి
PHP లో కూడా ఇంకో డిఫరెంట్ వేలో చేస్తాం అక్కడ ఏంటంటే ఒక అరేలో ఇంకో అరే రాస్తాం మనం PHP లో. కానీ యాంగులర్ లో మాత్రం ఇదేలాగే రాస్తాం. ఇలా ఎందుకు రాస్తున్నాం అంటే మనకి డేటాబేస్ నుంచి వచ్చే డేటా ఇదే ఫార్మాట్ లో మనకు వస్తది. ఇదే ఫార్మాట్ లో వస్తది అనుకొని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను జావాస్క్రిప్ట్ లో. జావాస్క్రిప్ట్ నుంచి వచ్చే డేటా వచ్చేసి ఒక అరేలో ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో వస్తది. అందుకోసమే ఈ ఒక అరేలో ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో వచ్చే డేటాని ఒక అజంప్షన్ చేసుకుంటున్నా. ఇదే డేటా మన సర్వర్ నుంచి వచ్చింది అనేసి అనుకుంటే మనం ఎలా HTML లో మనం ప్రింట్ చేస్తాం, యూజర్ కి ఎలా ప్రింట్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.